ఎందుకంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంచి పేరుంది. అయితే ఇప్పుడు కొంచెం మెరుపు పెంచాలని చెప్పేసి ఎందుకు ఉద్దేశం వచ్చింది? ఎందుకంటే ఆర్ఆర్ క్యాటరింగ్ అంటే నెల్లూరు జిల్లాలోనే కాకుండా చాలా జిల్లాల్లో కూడా బాగా మంచి పేరుంది. అనేక చోట్ల గుంటూరు, విజయవాడ, ఒంగోలు, అదేవిధంగా ఇటు సైడ్ చూస్తే చెన్నై, అన్ని ఏరియాల్లో కూడా మనం క్యాటరింగ్, చిత్తూరు జిల్లా అన్ని ఏరియాల్లో కూడా క్యాటరింగ్లు చేస్తున్నాము. చాలామంది నెల్లూరులో మా కస్టమర్లు ఏంటంటే మీ క్యాటరింగ్లో నాన్ వెజ్ తింటే మాకు చాలా బాగుంటుంది, వేరే చోట్ల కానీ మేము నాన్ వెజ్ తింటే చాలా అజీర్ణ సమస్యలు వచ్చి అవి డైజెషన్ కాకుండా చాలా ఫుడ్ పాయిజన్లు రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాము. నీ ఫుడ్ మా ఇంటి ఫుడ్ లాగా ఉంటుంది, కాకపోతే మేము కొన్ని వంటలు చేసుకోలేము అని చెప్పనేసి మమ్మల్ని ఈ విధంగా ఎప్పుడు మాకు నిత్యం అందుబాటులో ఉండేటట్టు పెట్టు అని చెప్పనేసి వాళ్ళు చాలామంది మాకు సలహాలు, మా కస్టమర్ దేవుళ్ళ కోరిక మేరకు దీన్ని స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ మనం మంచి నాణ్యమైన బిర్యానీలు, మంచి క్వాలిటీ వాడుతున్నామండి. వాడే ఆయిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి క్వాలిటీ వాడుతున్నాము. అదేవిధంగా చికెన్ కూడా స్కిన్ అవుట్ చేయించి దాన్ని 3 దశల్లో క్లీన్ చేయించి శుభ్రంగా క్లీన్ చేయించి తర్వాత మనం వంటకి పంపించడం జరుగుతూ ఉంది. మటన్ కూడా మంచి నాణ్యమైన పొట్టేళ్ళు తీసుకొని మనం కట్ చేయించి చేస్తూ ఉన్నాము. లేదండి, మనం పొట్టేళ్ళు మనం దగ్గరుండి మనం సెలెక్ట్ చేసుకొని బాగా ఆహారవంతమైనటువంటి ఆరోగ్యకరమైన పొట్టేళ్ళు మనం సెలెక్ట్ చేసుకొని మనం కట్ చేయించుకుంటాం. అదేవిధంగా ఇంకా చేపలు కూడా అంతేనండి. చేపలు డ్యామ్ చేపలు, చెరువు చేపలు, అట్లాగా సంగం చెరువులు వస్తుంటాయి కదా, ఆ విధంగా అక్కడి నుంచి చేపలు కూడా తెప్పిస్తూ ఉన్నాము. అదేవిధంగా చిన్న చేపలు చాలామంది మేము ఇంట్లో ఎప్పుడైనా చిన్న చేపలు తినాలనుకుంటాం, దొరకవు. అట్లాంటివి కూడా మేము కలెక్ట్ చేసి చిన్న చేపలతో కూరలు అట్లా అన్నీ చేస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క క్యాటరింగ్ మేము కూడా విన్నాము. అంటే ఆర్ఆర్ క్యాటరింగ్ అంటే ఏ కార్యక్రమాలు కానీ ఫంక్షన్స్ కానీ అన్నిటికీ ఆర్ఆర్ క్యాటరింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి విన్నాము. అయితే మీరు ఈ యొక్క క్లౌడ్ కిచెన్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు, దానికి అంటే క్యాటరింగ్ అంటే ఓన్లీ ఎప్పుడైతే ఫంక్షన్లు ఉంటాయో అప్పుడు మా దగ్గర వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఫంక్షన్లు చేయించుకుంటా ఉంటారు. ఈ క్లౌడ్ కిచెన్ అంటే ఇంకా ఎనీ టైం ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచి ఏంటంటే మేము ప్రతిరోజు బిర్యానీలు కానీ, అన్ని రకాల కర్రీస్ కానీ, భోజనం పార్సెల్స్ కానీ, తర్వాత రకరకాల నాన్ వెజ్ కర్రీస్ కానీ, అదేవిధంగా నెల్లూరు ట్రెడిషనల్ ఫుడ్ అంటే నెల్లూరులో చాలా రకరకాలైనటువంటి ఫుడ్స్ ఫేమస్ నెల్లూరులో. అటువంటి ట్రెడిషనల్ ఫుడ్ని మనం అందించడానికి ముందుకు వస్తూ ఉన్నాం. ఎందుకంటే పాత తరమైనటువంటి అప్పట్లో మన బామ్మలు, మన అమ్మలు చేసేటువంటి వంటలు ఇప్పుడు మనం చేసుకోలేకపోతున్నాం. అటువంటి ఫుడ్ని మేము అందించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సంగటి, జొన్న సంగటి చాలా కామన్ అండి. కొత్త కర్రీస్ రేపటి నుంచి మీరు మెనూలో ప్రతిరోజు మేము ప్రతి కస్టమర్కి కూడా మెనూలో అప్డేట్ చేస్తాము. ఈ జొమాటో, స్విగ్గీ యాప్లో కూడా మేము డెలివరీ యాప్ని మేము పార్ట్నర్గా చేసుకున్నాము. వాళ్ళ తరపున కూడా మేము డెలివరీస్ పంపిస్తుంటాం. దాంట్లో కూడా చూడొచ్చు అనమాట. ప్రతిరోజు కొత్త వెరైటీస్, అంటే పాత రోజుల్లో మనకంటే పెద్దవాళ్ళు విన్న పేర్లతో వంటలు వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా మంచి కాంబినేషన్స్తో వస్తుంటాయి అనమాట. నాన్ వెజ్, వెజ్ మిక్స్డ్ కాంబినేషన్లో వస్తుంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. ఉదాహరణకి వంకాయ మెత్తాళ్ళు, వంకాయ తాటాకి చేప పులుసులు, అదేవిధంగా మునక్కాయ మటన్ కర్రీ, తర్వాత ఉల్లగడ్డ మడపురొయ్యల మసాలా కర్రీ, అట్లా రకరకాల చాలా ఇట్లాంటి వందల్లో ఉన్నాయన్నమాట. పురాతనంలో చేసుకుంటే అంటే తోటకూర, పులగూర, వంకాయ బజ్జీ, పప్పుచారు, ఉప్పు చేప, ఇటువంటి కాంబినేషన్స్ అనమాట. ఇవన్నీ కూడా మేము చాలా పురాతనమైన ఐటమ్స్ కూడా మంచి కాంబినేషన్స్తో అందిస్తున్నాం. అదే ఈ యొక్క చెప్పుకోవాలంటే ఓన్లీ ఒక హోటల్ ఏమైనా ఉందా, లేదంటే ఓన్లీ? లేదండి, ఓన్లీ టేక్ అవే. హోటల్ ఏం లేదు, టేక్ అవే ద్వారా మనం ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. 100% ఖచ్చితంగా పెడతాము. ముందు మన బ్రాండ్ని బాగా ఎలివేట్ చేసి మన వంటల్ని అన్నిటిని జనాలకు పరిచయం చేసి వాళ్ళు బాగా కోరుకొని వాళ్ళు బాగా మనల్ని కోరుకుంటే ఖచ్చితంగా మంచి హోటల్తో కూడా, మంచి ఫ్యామిలీ రెస్టారెంట్తో కూడా తొందరలో ముందుకు వస్తా ఉన్నాం. అంటే పెద్దలు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్స్, ఇట్లా షుగరు ఇట్లా ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఇట్లా బిర్యానీ అవాయిడ్ చేస్తుంటారు. వాటికి మీరు ఏమంటారు? మన ఆహారం తీసుకుంటే ఈ ఫుడ్ పాయిజన్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ రావు. అదేవిధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇప్పుడు మేము తయారు చేసే రాగి సంగటి కానీ, జొన్న సంగటి కానీ, సజ్జ సంగటి కానీ, అదేవిధంగా కొర్రలన్నం కానీ, బ్రౌన్ రైస్ కానీ, వీటిని కానీ యూజ్ చేస్తే షుగర్ కూడా కంట్రోల్ అయ్యేదానికి, అది పెరగకుండా కూడా మనం కోరుకున్న నాన్ వెజ్ ఐటమ్స్ ఈ సంగటి ద్వారా లేదంటే మిల్లెట్ ఫుడ్తో కానీ తీసుకుంటే
మనం ఒక పక్కన నాన్ వెజ్ ఎంజాయ్ చేయొచ్చు, మన బాడీ షుగర్ కానీ బీపీని కానీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అటువంటి ఫుడ్ని మనం అందిస్తున్నాం. ఈ రోజు మొదటి రోజు ఓపెనింగ్ అయితే ఈ రోజు ఎంతమంది వచ్చారు? అంటే జొమాటో కానీ ఎస్బీ కానీ అంటే ఓన్ గా వచ్చి ఎంతమంది ఇస్తారు? ఇప్పుడు దాదాపు టైము 1:30 1 గంట అట్లా అవుతుందండి. ఈ టైంలో కూడా దాదాపు ఒక 70% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 30% ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 11 గంటల నుంచి కూడా మా ఈ సోషల్ మీడియాలో వివిధ మాధ్యాల్లో మేము తెలియజేసాము. వాళ్ళందరూ కూడా తెలుసుకొని కూడా 11 గంటల నుంచి కూడా సేల్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఏం లేవు, అన్నీ అయిపోయి వచ్చాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మొత్తం క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా రెడీ చేస్తూ ఉన్నాం వేరే ఐటమ్స్. ఇంకా కంటిన్యూగా రాబోయే రోజుల్లో భోజనం పార్సల్స్ ఉంటాయి. భోజనం పార్సల్స్ కూడా చాలా అనుకూలంగా తినేదానికి కూడా విఐపి మీల్స్ అని చెప్పనేసి, ఎగ్జిక్యూటివ్ మీల్స్ అని చెప్పనేసి 2 రకాల లంచ్ పార్సల్స్ కూడా మేము రెడీ చేస్తూ ఉన్నాము. అది కూడా ఏంటంటే ఒక పార్టిషన్ ట్రేస్ వస్తాయి, దాంట్లో అన్ని ఫుడ్స్ మేము పెట్టి చేస్తున్నాం అన్నమాట. అంటే సొసైటీలో రాము గారు అంటే ఒక బ్రాండ్. అంటే ఎందుకు అంటే కొన్ని సేవా రంగాల్లో పాల్గొని ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క మంచి పని ఎవరు కూడా చేయలేదు. అంటే పాత చింతకాయ పచ్చడి మాదిరిగా అవన్నీ తీసుకొస్తున్నారు కర్రీస్ అన్ని. అంటే ఎవరు ఇప్పుడు దాకా చేయలేదు. వాటికి మీరేమంటారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే నేను బేసిక్గా ఒక మంచి ఫుడ్డీ. నేను ఆ విధంగా ఆహార పదార్థాల మీద నాకున్న అభిలాష, నాకున్న ప్రేమని నేను దీన్ని మలుచుకొని క్యాటరింగ్ రంగంలోకి రావడం జరిగింది. నేను ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు ఇష్టంగా తింటానో వాటిల్ని ప్రజలందరికీ పరిచయం చేయడానికే నేను దీన్ని క్లౌడ్ కిచెన్ను చేశాను. నాకు ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా తినడం ఎంతగా ఇష్టపడతానో, ఒకరికి పెట్టడం, వడ్డించడం కూడా దానికి రెట్టింపుగా ఇష్టపడతాను. అదేవిధంగా ఆ స్ఫూర్తితో నేను ఈరోజు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి అందరికీ రంగాల్లో పాల్గొని ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క మంచి పని ఎవరు కూడా చేయలేదు. అంటే పాత చింతకాయ పచ్చడి మాదిరిగా అవన్నీ తీసుకొస్తున్నారు కర్రీస్ అన్ని. అంటే ఎవరు ఇప్పుడు దాకా చేయలేదు. వాటికి మీరేమంటారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే నేను బేసిక్గా ఒక మంచి ఫుడ్డీ. నేను ఆ విధంగా ఆహార పదార్థాల మీద నాకున్న అభిలాష, నాకున్న ప్రేమని నేను దీన్ని మలుచుకొని క్యాటరింగ్ రంగంలోకి రావడం జరిగింది. నేను ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు ఇష్టంగా తింటానో వాటిల్ని ప్రజలందరికీ పరిచయం చేయడానికే నేను దీన్ని క్లౌడ్ కిచెన్ను చేశాను. నాకు ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా తినడం ఎంతగా ఇష్టపడతానో, ఒకరికి పెట్టడం, వడ్డించడం కూడా దానికి రెట్టింపుగా ఇష్టపడతాను. అదేవిధంగా ఆ స్ఫూర్తితో నేను ఈరోజు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి అందరికీ కొత్త రకాలు పరిచయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగరానికి సెలబ్రిటీస్ వచ్చినా ఎవరైనా వచ్చినా కానీ ఆర్ఆర్ క్యాటరింగ్ ఫుడ్ ఇవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. అవునండి. ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చినా, ఎవరైనా మంచి విఐపీస్ వచ్చినా నేనే వాళ్ళకి స్వచ్ఛందంగా కూడా ఫుడ్ పంపించి టేస్ట్ చూపిస్తూ ఉంటాను. ఇంకా మీదట ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక 10-20 రకాలు కూడా మనం వాళ్ళకి రుచి చూపించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కిరాకారికి కూడా నెల్లూరుకి వస్తే ఖచ్చితంగా మీ యొక్క హోటల్కి వచ్చి అదే అవును, క్యాటరింగ్ కాడికి వచ్చి భోజనం చేసి వెళ్తారని చెప్పి ఖచ్చితంగా నెల్లూరుకి వస్తే ఆయన ఎక్కడా భోజనం చేయడు, నా దగ్గరకు వస్తాడు, ఇక్కడే కూర్చుంటాడు. ఇక్కడ వండిన భోజనమే, ఒక పచ్చడైనా, అంత పప్పున్నా, సాంబారున్నా, రసం ఉన్నా ఇక్కడ భోజనం తింటేనే ఆయన తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫుడ్ తీసుకున్న వెంటనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీట్గా డైజెషన్ అయిపోయే ఫుడ్ మన దగ్గర ఉంటుంది. మన దగ్గర పర్టికులర్గా చెప్పాలంటే ఫుడ్ కలర్స్ వాడమండి. తర్వాత టేస్టింగ్ సాల్ట్ అనేది ఒక డేంజరస్ ఒక సాల్ట్ ఒకటి ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో మా క్యాటరింగ్లో అసలు కనిపించదు. అదేవిధంగా ఈ డాల్డా లాంటి వనస్పతి అని కొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా మేము పూర్తిగా అవాయిడ్ చేసాము. వాడితే నెయ్యి వాడతాము, లేదంటే మంచి ఆయిల్స్ వాడతాము. అంతేగాని కొన్ని అన్డైజెస్టబుల్ ఐటమ్స్ నేను ఎంకరేజ్ చేయనండి. ఖచ్చితంగా మనిషికి ఇబ్బంది కలిగే ఐటము, దానివల్ల ఒక పాయింట్ రుచి తగ్గినా కూడా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం అంతే. చివరిగా కస్టమర్స్ మీరు ఏం చెప్తారు? ఇప్పటిదాకా గత 17 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఆదరించినటువంటి మా కస్టమర్ల దేవుళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నేను అందరికీ అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో ఏ విధంగా నన్ను ఒక సామాన్యుడిగా ఉన్న రాముని ఆర్ఆర్ రాముగా ఏ విధంగా అయితే ప్రజల ముందుకు తీసుకొచ్చారో, అదేవిధంగా మీ ప్రేమ అభిమానాలతో ఈ ఆర్ఆర్ క్యాటరింగ్ యూనిట్ నుంచి వస్తున్నటువంటి నెల్లూరు వారి వంటిల్లు అనే పేరుతో మేము ఈ క్లౌడ్ కిచెన్ని ప్రారంభించాము. ఈ క్లౌడ్ కిచెన్ని మీరు అదే విధంగా ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి వంటల్ని, రుచికరమైన, శుచికరమైన, శుభ్రమైన వంటల్ని
ప్రజలకి పరిచయం చేసేదానికి మీరు ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పనేసి సవినయంగా 2 చేతులు ఇచ్చి నమస్కరించి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.